Welcome to Education Academy and welcome to 100 Days Guidance Program. Today is day 90 and our target is 5000 selections from the upcoming notifications. And today's discussion point is scientific study timetable for all competitive examinations. చాలా మంది విద్యార్థులు నన్ను ఒక పర్ఫెక్ట్ టైం టేబుల్ సైంటిఫిక్ వేలో ఉన్నటువంటిది శాస్త్రీయమైన పద్ధతిలో ఉన్నటువంటిది అందరికీ ఉపయోగపడే విధంగా ఉండేటువంటి ఒక టైం టేబుల్ను తయారు చేసి ఇవ్వండి సార్ అంటున్నారు. చాలా రకాల సోర్సెస్ నుంచి సేకరించి అదేవిధంగా నేను వ్యక్తిగతంగా ఫాలో అవుతున్నటువంటి కొన్ని సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నటువంటి టైం టేబుల్ ఆధారంగా మీకోసం ఒక ప్రత్యేకమైనటువంటిది శాస్త్రీయమైన పద్ధతిలో ఉన్నటువంటి ఒక టైం టేబుల్ తయారు చేయడం జరిగింది. ఈ టైం టేబుల్లో మీరు వీలైనంత వరకు ఫాలో అవ్వండి. ఒకవేళ మీ యొక్క టైమింగ్స్కి అనుగుణంగా కూడా దీన్ని మార్చుకోవచ్చు. ఉదాహరణకు నేను 5 to 7 స్టడీ అని చెప్పిన అనుకోండి, మీకు ఆ టైంలో కుదరకపోతే 6 to 8 పెట్టుకోండి. ఓకేనా? ఈ విధంగా సైంటిఫిక్ టైం టేబుల్లో కొన్ని మైనర్ చేంజెస్ చేసుకొని మీకు అనుకూలమైనటువంటి చేంజెస్ చేసుకొని మీరు దాన్ని ఫాలో అవ్వండి. ఇది బెస్ట్ టైం టేబుల్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఇలాంటి టైం టేబుల్ని నేను ఫాలో అవుతున్నాను. దాదాపు 40కి పైన సబ్జెక్టులు టీచ్ చేసే కెపాసిటీ సంపాదించుకోవడం జరిగింది అంటే ఇలాంటి టైం టేబుల్ని ఫాలో అవ్వడం వల్లనే. ప్లస్ చాలామంది విద్యార్థులు సక్సెస్ పొందుతున్నారు. గత 21 సంవత్సరాల నుంచి నేను విద్యార్థులకు ఇలాంటి టైం టేబుల్నే సజెస్ట్ చేస్తూ ఉన్నాను. సో ఇది టైం టేబుల్ మీకు కూడా వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఈ టైం టేబుల్కి సంబంధించి మనము డిస్కస్ చేసుకుందాం ఈరోజు. ఫస్ట్ ఏమంటే ఈ టైం టేబుల్లో కొన్ని పార్ట్స్ ఉంటాయి. బేసిక్గా మనం తెలుసుకోవాల్సినటువంటిది మనకు పరీక్ష చాలా ముఖ్యము, తర్వాత ఉద్యోగం రావడం చాలా ముఖ్యము. వీటన్నింటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఆరోగ్యం మనకి చాలా ముఖ్యమైనటువంటిది. హెల్త్ని మనము ఆరోగ్యాన్ని పనంగా పెట్టి రోజుకు 12 గంటలు 13 గంటలు 18 గంటలు చదివి ఉద్యోగం సంపాదించి తర్వాత ఆరోగ్యం అంతా ఖరాబ్ అయిపోయి దవాఖానలో చుట్టూ తిరగడం వల్ల వచ్చేటువంటి లాభం ఉండదు. సో మీరు ఎర్లీగా ప్రిపరేషన్ తయారు చేయాలి, మీరు స్టార్ట్ చేయాలి. ద ఎర్లీ బర్డ్ క్యాచెస్ ద వర్మ్ అనే సామెత మనకు ఉంది. అంటే ఏదైతే ఎర్లీగా లేచినటువంటి బాడీ ఏదైతే ఉందో దానికి పొద్దున్న ఆహారం దొరుకుతుందన్న సామెతలాగా మీరు లాస్ట్ మూమెంట్లో లాస్ట్ 30 రోజులు 60 రోజులలో విపరీతమైన టెన్షన్ పడి చదివే బదులు లాంగ్ టర్మ్లో రిలాక్స్గా సబ్జెక్ట్ని అర్థం చేసుకుంటే చదవడం ది బెస్ట్ అని నా యొక్క ఒపీనియను. సో ఈ రకమైన టైం టేబుల్ని మీరు ఫాలో అవ్వండి. సరే, ఇందులో ఉన్నటువంటి పాయింట్స్ మనము చూద్దాము. ఫస్ట్ ఏంటంటే దీనికంటే ముందు మీరు 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీరు వేసుకోవాలి. మొదటిది వాట్ టు స్టడీ ఏం చదవాలి ఒకటి. రెండోది వెన్ టు స్టడీ ఎప్పుడు చదవాలి. ఇవన్నీ దీనిలో మనకు ఆన్సర్స్ వస్తాయి. వెన్ టు స్టడీ ఎప్పుడు చదవాలి. నెక్స్ట్ వేర్ టు స్టడీ ఎక్కడ చదవాలి. ఈ మూడింటికి ఫస్ట్ సంక్షిప్తంగా మనం సమాధానం తెలుసుకుందాము. వెరీ ఈజీ. వీటిపైననే మీ యొక్క సక్సెస్ 100% కూడా ఆధారపడి ఉంటుంది. సరే చూద్దాం. వాట్ టు స్టడీ అంటే ఏంటంటే విద్యార్థులు చాలామంది ఏమనుకుంటారంటే మనకు సిలబస్ ఉంటే సిలబస్ని మొత్తం మనం కవర్ చేసేయాలి, మొత్తం బట్టి పెట్టేయాలి, ఏ బిట్ వచ్చినా పోగొట్టకుండా ఉండాలన్న ధోరణిలో ఉంటారు. ఓకే, అది మంచిదే. సబ్జెక్ట్ మొత్తం అర్థం చేసుకోవడం మంచిదే. బట్ అర్థం చేసుకోలేని పరిస్థితులలో, టైం లేని పరిస్థితులలో కొంత మనము హార్డ్గా కాకుండా స్మార్ట్గా కృషి చేస్తేనే ఇప్పుడు ఉన్నటువంటి పోటీ పరీక్షలో ఉద్యోగం వస్తుంది. కాబట్టి నేనేమంటున్నానంటే మీ దగ్గర ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఒక ముఖ్యమైనటువంటి సిలబస్ ఒక 40% to 50% సిలబసే ఉంటుంది. ముఖ్యమైనది అంటే ఒక సబ్జెక్ట్లో ఒక 50% బాగా ఇంపార్టెంట్ ఉంటుంది. దాంట్లో నుంచే మీకు 70% ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఎట్లా ఈ 42% 50% సిలబస్ ఏంటిది? దాన్ని చదివితే 70 మార్కులు వస్తున్నాయి అంటున్నారు కదా. మరి అది ఏంటిది ఎట్లా తెలుసుకోవాలంటే ద బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. వీటిని PYQs అంటాం మనం అందరం. PYQs ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. పాత సంవత్సరాలకు సంబంధించిన ప్రశ్న పత్రాలు. ఒక 100 ప్రశ్న పత్రాలు మీరు తీసుకోవాలి, సాల్వ్ చేయాలి. 100 అనగానే మీరు భయపడద్దు. మరి 100కి భయపడితే మీరు ఏం సాధించలేరు. 100 పాత ప్రశ్న పత్రాలు మీరు సాల్వ్ చేస్తే ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్ ఇంపార్టెంట్, ఏ టాపిక్ నుంచి ఎక్కువ సార్లు ప్రశ్నలు వచ్చినాయి మీకు అర్థమవుతుంది. మీకోసం ఎవరు అనాలిసిస్ చేసి రెడీగా బెటర్ స్పూన్ ఫీడింగ్ లాగా మీరే సొంతంగా అనాలిసిస్ చేసుకోవాలి. కాబట్టి ఈ PYQs మీరు స్టడీ చేస్తేనే అంటే అట్లీస్ట్ రోజు ఒక్క పేపర్ అంటే 100 రోజులు మీ ప్రణాళిక ఉన్నట్టయితే రోజు ఒక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అన్న మీరు అనాలిసిస్ చేసుకోవాలి. అట్లా చేసుకుంటే సక్సెస్ మీదే. ఎందుకంటే మీరు 50% సిలబస్ని చదివి 70% మార్క్స్ సంపాదిస్తున్నారు. తర్వాత మిగిలింది ఇంకో 20% 30% యాడ్ చేస్తే ఇంకో 10% మార్క్స్ వస్తాయి. అప్పుడు 80% మార్క్స్ మీకు వచ్చినాయి అంటే
మీరు టాపర్ గుర్తుపెట్టుకోండి, 80% మార్క్స్ రావడం చాలా కష్టము. 80% వచ్చిందంటే మీరు టాప్ 10లోనే ఉంటారు. ఓకేనా, ఇది ఫస్ట్ది. హౌ వాట్ టు స్టడీ అంటే ఏం చదవాలంటే ఇది చదవాలి మొదటి. రెండోది వెన్ టు స్టడీ, ఎప్పుడు చదవాల్సింది, ఎప్పుడు చదవాలనేది మొత్తం మన యొక్క సైంటిఫిక్ టైం టేబుల్లో మీకు చెప్తాను. ఎప్పుడెప్పుడు చదవాలి, ఏమేమి చేయాలనేటువంటిది అంతా కూడా ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతులు మీకు వివరిస్తాను. తర్వాత వేర్ టు స్టడీ అంటే మీరు గుర్తుపెట్టుకోండి, చాలామంది విద్యార్థులు ఏమనుకుంటున్నారు అంటే మేము ఏడవడితే చదవగలుగుతాం, కుర్చీలో కూర్చొని చదువుతా, బెడ్ మీద పడుకుని చదువుతా, పార్క్లో కూర్చొని చదువుతా, అవసరమైతే చౌరస్తాలో కూర్చొని నేను చదువుతా, ఎంత డిస్టర్బెన్స్ మధ్యలో నేను చదువుతా, టీవీ పెట్టుకొని చదువుతా, కంప్యూటర్ ముందు కూర్చొని చదువుతా, మ్యూజిక్ వింటూ చదువుతా అనుకుంటారు. కానీ ఇవన్నీ ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యే మోడల్స్ రావు. చదువు అనేటువంటిది చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఫిక్స్డ్ ప్లేస్లో మీకంటే మీరు చేసుకునేటువంటి అంశం కాబట్టి ఈ డిస్టర్బెన్సెస్ లేకుండా సేమ్ ప్లేస్లో ఒక డెసిగ్నేటెడ్ ప్లేస్ పెట్టుకోండి. రోజు ఒకటే, ఒక టేబుల్, ఒక కుర్చీ, ఒక ప్లేస్. అదే ప్లేస్లో గంట చదవండి, మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ రిలాక్స్, అట్లా గంట అట్లా ఉండాలి. కానీ ఎక్కడ పడితే అక్కడ చదవడానికి కుదరదు. ఎక్కడన్నా ట్రావెలింగ్లో ఉన్నప్పుడు మనం టైం సేవ్ చేసుకోవడానికి షార్ట్ నోట్స్ ఫోన్లో పెట్టుకొని రివైజ్ చేసుకోవడం వేరు, స్టడీనే చేయడం వేరు. కాబట్టి ఫిక్స్డ్ ప్లేస్ అనేది ఉండాలి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అది కూడా పడుకొని బోర్ల పక్కల పడుకొని వెళ్ళకిలో పడుకొని నవలలాగా చదివినట్టు కాదు. ఎందుకంటే అట్లా పడుకొని చదివితే మైండ్లో అదే విధంగా రికార్డ్ అవుతాయి. ఎగ్జామినేషన్లో మీరు బోర్ల పక్కల పండుకొని వెళ్ళకిలో పండుకొని పేపర్ రాయారు కదా, కూర్చుంటారు. ఒక టేబుల్ ఇస్తారు, ఒక చైర్ ఉంటుంది, ఒక ప్యాడ్ ఉంటుంది, కూర్చుంటారు. కాబట్టి మీరు చదివేది కూడా కూర్చున్న పద్ధతులనే, టేబుల్, చైరు, ప్యాడ్ ఈ పద్ధతుల్ని చదవాలి. అట్లా చదివితేనే బ్రెయిన్ అదే పద్ధతి. నువ్వు ఎట్లా చదివినావు అట్లా చదివినావు కాబట్టి ఎట్లా గుర్తు రావాలి, అట్లే గుర్తు రావాలంటే ఎగ్జామ్లో ఎట్లా కూర్చున్నావో అట్లా చదివితేనే గుర్తు రావడానికి అవకాశం ఉంటుంది. 100% వర్కౌట్. మీరు అనుకోవచ్చు ఎట్లా చదివినా నాకు గుర్తుంటుందని, కానీ గుర్తుండదు. ఎట్లా చదివినా నీకు గుర్తుంటుంది, కానీ ఎట్లా చదివినామో అట్లనే ఉండాలి. అంటే బెడ్ మీద పడుకొని చదివితే మరి అక్కడ పడుకొని రాయలేరు కదా మనల్ని. కాబట్టి ఈ టేబుల్, చైరు, ప్యాడ్ మోడల్లోనే చదువుకోవాలి, వేరే ఆప్షన్ మన దగ్గర లేదు. మీరు సక్సెస్ కావాలంటే ఫాలో కావాలి, వద్దనుకుంటే అది మీ ఇష్టం. ఇవి 3 అంశాలు. నెక్స్ట్, ఇప్పుడున్నటువంటి సైంటిఫిక్ స్టడీ టైం టేబుల్లో మనం తెలుసుకోవాల్సింది చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే, చాలామంది మనకి సక్సెస్ఫుల్ పర్సన్స్, విన్నర్స్, టాపర్స్ అందరు ఏం చెప్తున్నారంటే నేను 12 గంటలు చదివినా, 14 గంటలు చదివినా, 18 గంటలు చదివినా అని చెప్తారు. బట్ ఇది నమ్మశక్యంగా అయితే ఉండదు. ఎందుకంటే చాలా సందర్భాల్లో, చాలా పరీక్షల్లో విన్నర్గా అయినటువంటి నేను కూడా ఎన్నడూ 8 గంటలకు మించి అయితే చదవలేదు. మ్యాక్సిమం ఒక 6 గంటలు చదివినా కావచ్చు, ఎంత పెద్ద ఎగ్జామినేషన్కి అయినా. ఎగ్జామ్ ముందు ఒక 8 గంటలు చదువుతాం కావచ్చు రివిజన్ కోసం, అంతే తప్ప 10 గంటలు కూడా చదివింది ఎప్పుడు లేదు. మరి ఇన్ని సబ్జెక్టులు నేర్చుకొని ఇంత టీచ్ చేస్తున్నటువంటి మేమే ఇన్ని గంటలు చదవలేకుండా ఉన్నప్పుడు మరొక స్టూడెంట్ 12-14 గంటలు చదివిందంటే అది నమ్మశక్యంగా అయితే అనిపిస్తలేదు. బట్ ఎక్కడో ఒక దగ్గర ఉండొచ్చు చదివేవాళ్ళు, చదువుతలేదు అనడం లేదు. కానీ జనరలైజేషన్ కావాలి మనకు. సాధారణంగా సగటున ఒక విద్యార్థులు ఎంత చదువుతున్నారు కావాలి. సైంటిఫిక్గా నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం ఏంటంటే, ఒక విద్యార్థి ఒక రోజులో గరిష్టంగా 10 అవర్స్ చదవగలుగుతారు. అంతకుమించి చదవడం అయితే 99% సాధ్యమైతే కాదు. ఒక 1% రేరెస్ట్ ఆఫ్ ద రేర్ పీపుల్ సాధ్యమవుతుంది కావచ్చు. అది కూడా ఎట్లా ప్లాన్ చేసుకోవాలి మీరంటే, అంటే ఇప్పుడు నేను ఎట్లా టైం టేబుల్ మీకు చెప్తున్నానంటే, దీన్ని ఒక జనరలైజ్డ్ టైం టేబుల్ చెప్తున్నా. మీ సిచ్యువేషన్ తగ్గట్టుగా, మీరు స్టూడెంట్ అయి ఉండొచ్చు, రోజంతా ఖాళీ ఉండొచ్చు, హౌస్ వైఫ్ అయి ఉండొచ్చు, ఎంప్లాయీ అయి ఉండొచ్చు, మార్నింగ్ మీకు టైం దొరకవచ్చు, ఈవినింగ్ టైం దొరకవచ్చు. ఇవన్నీ పరిగణలోకి నేను తీసుకోలేను కాబట్టి వీటికి సంబంధించిన వీడియోస్ గతంలో చేసిన. హౌస్ వైఫ్ టైం టేబుల్ ఏంటిది, ఎంప్లాయీస్ టైం టేబుల్ ఏంటిది, స్టూడెంట్స్ టైం టేబుల్ ఏంటిది, ఇవన్నీ కూడా చేసినాను. బట్ ఇది కామన్ టైం టేబుల్ కాబట్టి దీన్ని ఫ్లెక్సిబిలిటీగా మీరు అనుగుణంగా మార్చుకోవాలి. ఈ 10 అవర్స్ చదవాలి. 10 అవర్స్ ఎప్పుడు చదవాలంటే, మనం లంచ్ని ప్రామాణికంగా తీసుకుంటే లంచ్ టైము ఒక 12 to 2 అనుకోండి, లేదా 1 to 3 అనుకోండి, యావరేజ్గా 1 అనుకోండి. అంటే బిఫోర్ 1 AM, అంటే పొద్దున 1 గంట లోపు ఒక 5 అవర్స్ చదవాలి. ఓకేనా? అంటే పొద్దున లేచినప్పటి నుంచి నువ్వు లంచ్ లోపు 5 అవర్స్ చదవాలి. 5 అవర్స్ చదివితేనే నేను లంచ్ తింటా అనుకుంటే 5 అవర్స్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ లంచ్ తర్వాత ఒక 5 అవర్స్ చదివితే సరిపోతుంది, ఇంకెక్కువ అవసరం లేదు. 10 గంటలు చాలా ఎక్కువ. మీరు అనుకుంటున్నారు 10 గంటలు చదివినా మాకు వస్తలేవు, రోజు 14 గంటలు, రోజు 14 గంటలు చదువుతారు కాబట్టి మీకు వస్తలేదు. మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారు, స్మార్ట్ వర్క్ చేయాలి. స్మార్ట్ వర్క్ చేస్తే వస్తుంది. ఈ 10 గంటలను కూడా ఎట్లా విభజించుకోవాలో చాలా క్లియర్గా చెప్పారు. గుర్తుపెట్టుకోండి, 10 గంటలే మనం గరిష్టంగా చదివేది. పోనీ ప్రతిరోజు చదువుకుంటూ పోతున్నా, ఒక రోజు మిస్ అయింది, అప్పుడు టెన్షన్ పడి అయ్యో టైం అంతా వేస్ట్ అయింది అనుకోవాల్సిన అవసరం లేదు. యావరేజ్గా 7 to 8 అవర్స్ చదివితే సరిపోతుంది. అందుకే ఇప్పటివరకు నేను క్లాసుల్లో ఎప్పుడు చెప్పినా డైలీ పొద్దున ఒక 3 గంటలు, సాయంత్రం ఒక 3 గంటలు చదువుకోండి, 1 గంట రివిజన్ చేసుకోండి, 1 గంట నోట్స్ రాసుకోండి. 8 గంటలు చాలు. మీరు టాప్ 1లో ఉంటారు.
వేరే ఛాన్సే లేదు. ఇంకా ఇట్లా ఫాలో అయితే ప్రతిరోజు ఫాలో అయితే మిస్ అయితే మనం ఏం చేయలేము ఇంకా. కాబట్టి 10 అవర్స్ మించి చదవలేము. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ స్టడీ 10 అవర్స్. దీని తర్వాత అత్యంత ముఖ్యమైనటువంటిది స్లీప్. ఎంత ఉండాలంటే ఖచ్చితంగా 7.5 అవర్స్ మీరు నిద్రపోవాలి. వేరే ఆప్షన్ మన దగ్గర లేదు. ఎందుకంటే ఎంత నిద్రపోతే బ్రెయిన్ తన లోపల మీరు పొద్దున్నానికి నిక్షిప్తం చేసినటువంటి విషయాలను అంత ఎక్కువ రివైజ్ చేసుకుంటుంది. మీకు ఎంత నిద్ర తక్కువైతే బ్రెయిన్కి రివిజన్కి ఛాన్స్ ఉండదు. బ్రెయిన్ తనను తాను రెస్ట్ తీసుకోవాలి, తనను తాను రిపేర్ చేసుకోవాలి. కాబట్టి 7.5 గంటలు తప్పనిసరిగా నిద్రపోవాలి. అంటే ఒక యావరేజ్గా మనం చెప్పుకున్నట్టయితే మీరు 10 గంటలకు పడుకున్నట్టయితే 5:30 లేవాలి. ఇది ఒక యావరేజ్ టైం నేను చెప్పినాను. 11 అనుకోండి, అప్పుడు 6:30 అవుతుంది. ఈ టైం ఇట్లా పైకి పెంచినా కొద్ది లాభం ఏం లేదు. 10 తర్వాత దాదాపు చదవడం అనేటువంటి వృధా. అంటే మరి నైట్ అంతా చదివి మరి సబ్జెక్ట్ అర్థం చేసుకుంటారు లేరంటే చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు దాన్ని. అంటే యావరేజ్ చెప్తున్నాను. ఉదాహరణకు నాకు సంబంధించినటువంటి అంశం మీరు చూసినట్టయితే 10, 11, 12 చదివినాక నాకు మైండ్కి ఎక్కుతుంది. మళ్ళీ 5, 5:30కి లేవాలి. కానీ మీకు అట్లా కాదు కదా. కాబట్టి 10 నుంచి 5:30 లేదా 9 నుంచి 4:30 ఏదో ఒక 7 అవర్స్ కంటిన్యూస్ స్ట్రెచ్ లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా, లేదా 9:13కి పడుకుంటే ఒక 5 o'clock లేవడం. ఎట్లా చేసి 7.5 అవర్స్ నిద్ర అయితే కావాలి. ఇది స్లీప్లో. మళ్ళీ అట్లీస్ట్ 20 minutes టు ఒక 30 to 45 minutes, అంటే మినిమం 20 minutes నేను సజెషన్ చేసేది. 20 నిమిషాల ఒక చిన్న న్యాప్ ఉండాలి. న్యాప్ అంటే కునుకు. లంచ్ చేసిన తర్వాత మనకి బ్లడ్ అంతా కూడా జీర్ణాశయం వైపుకు సర్క్యులేట్ అవుతుంది, బ్రెయిన్ వైపు ఉండదు. అప్పుడు మనకు నిద్ర వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే నీ బాడీని బలవంతంగా లేపి ముఖం కడుక్కొని నువ్వు చదవాల్సిన అవసరం లేదు. అప్పుడు ఒక 20 నిమిషాలు నిద్రపోతే ఏం జరుగుతుందంటే బ్రెయిన్ నువ్వు పొద్దు నుంచి ఒక 5 గంటలు అయితే చదివినావు కదా, అది రివైజ్ చేసుకుంటుంది, బ్రెయిన్ రెస్ట్ తీసుకుంటుంది, నీ జీర్ణాశయానికి తగినంత రక్త ప్రసారం జరుగుతుంది, జరిగి జీర్ణం కూడా మంచిగా అవుతుంది. 20 నిమిషాలు నువ్వు కూడా రెస్ట్ తీసుకుని యాక్టివ్ అవుతుంది. 20 నిమిషాల తర్వాత లేచి మంచి ఫ్రెష్ అప్ అయి మొహం కడుక్కొని మళ్ళీ చదువు మీద కూర్చోవచ్చు. కాబట్టి ఈ 20 నిమిషాల న్యాప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఒక రోజులో పొద్దు నుంచి రాత్రి దాకా చదువుకుంటూ కూర్చోవద్దు. మనం మిషన్లో కాము రెస్ట్ తీసుకోకుండా చేయడానికి, హ్యూమన్ బీయింగ్స్. కాబట్టి 20 నిమిషాల న్యాప్ అనేటువంటిది అవసరం. ఇది రెండో పాయింట్. నెక్స్ట్ మూడో పాయింట్ ఏంటంటే చాలామంది విద్యార్థులు ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఉండేవాళ్ళు మర్చిపోయేది ఏంటంటే ఎక్సర్సైజ్, శారీరకపరమైనటువంటి వ్యాయామాన్ని మర్చిపోతున్నారు. వ్యాయామం అంటే 2 రకాలు ఉండాలి. మార్నింగ్, ఈవినింగ్ 2 times ఉండాలి. పొద్దున ఒక 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు రన్నింగో, వాకింగో, యోగా, స్విమ్మింగ్ ఏదైనా ఒకటి. బాడీ యాక్టివ్ అవుతుంది, నిద్రపోతుంది. తర్వాత ఈవినింగ్ ఒక 15-20 minutes, మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్, 15 minutes చాలు. గరిష్టంగా హాఫ్ అన్ అవర్ ఒక వాకింగ్ కానీ సింపుల్గా ఉండాలి. మళ్ళీ స్విమ్మింగ్ లాంటివి హెవీయో, రన్నింగ్ లాంటి హెవీయో కాదు, జస్ట్ వాకింగ్, జస్ట్ బ్రిస్క్ వాకింగ్ లాంటి ఒక 15 minutes తీసుకుంటే మళ్ళీ మీరు ఫ్రెష్ అప్ అవుతారు. అంటే ఎక్సర్సైజ్ చేయాలి, అది 2 times చేయాలి. మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ ఒక 15 minutes. టైం లేదంటే కుదరదు, ఖచ్చితంగా మీ ఆరోగ్యం నుంచి టైం కేటాయించుకోవాల్సిందే. ఇది మూడవది, ఎక్సర్సైజ్. నెక్స్ట్ 4వది ఏంటంటే మీరు చదువుతున్న టైంలో ఫ్రీక్వెంట్ బ్రేక్స్ తీసుకోవాల్సిందే, వేరే ఆప్షన్ మీ దగ్గర లేదు. ఫ్రీక్వెంట్ బ్రేక్స్ అంటే ఖచ్చితంగా 1 గంట చదివిన తర్వాత ఒక 5 నిమిషాలు, గంటన్నర చదివిన తర్వాత ఒక 10 నిమిషాలు, 2 గంటలు చదివిన తర్వాత ఒక పావు గంట రెస్ట్ తీసుకోవాలి. అది మీ ఇష్టం. మీరు గంట చదివి 5 నిమిషాలు రెస్ట్ తీసుకుంటారా, ఒక గంట చదవగలిగితే, గంటన్నర చదవగలిగినా పర్వాలేదు. గంటన్నర చదివితే ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకోవాలి. 2 hours చదివితే ఒక 15 నిమిషాలు రెస్ట్ తీసుకోవాలి. ఇట్లాంటి ఫ్రీక్వెంట్ బ్రేక్స్ ఉండాలి. ఒక అట్లీస్ట్ డే మొత్తంలో 4 బ్రేక్స్ అనేది తీసుకోవాలి మీరు చదువు నుంచి. అంటే నేను 2 గంటల చొప్పున చెప్తున్నాను కాబట్టి 15 నిమిషాలు చొప్పున 4 బ్రేక్స్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బ్రేక్స్ లేకుండా ఉంటే బ్రెయిన్ పనిచేయదు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఎందుకంటే ఒక కారును కంటిన్యూస్గా 120 km స్పీడ్ మీద ఎన్ని గంటలు నడుపుతారు మీరు? ఒక గంటన్నర నడుపుతారు. తర్వాత ఇంజన్ హీట్ ఎక్కుతుందా ఎక్కదా? సేమ్ మన బ్రెయిన్ కూడా అదే మోడల్లో పనిచేస్తుంది. మరి ఆ కారును ఒక 15 నిమిషాలు అయితే ఆపుతావు కదా, రెస్ట్ తీసుకోవడానికి, నీవు రెస్ట్ తీసుకోవడానికి, వాటర్ తీసుకోవడానికి, వాష్రూమ్ పోవడానికి. అట్లా నీ బాడీని, బ్రెయిన్ కూడా ఒక 15 నిమిషాలు ఆపాలి. 2 గంటల తర్వాత ఒక 15 నిమిషాలు ఆపు, లేదా గంటన్నర తర్వాత 10 నిమిషాలు ఆపు, గంటనే అయినా ఒక 5 నిమిషాలు ఆపు. కంటిన్యూస్గా ఎంత మంచి మెర్సిడెస్ బెంజ్ కార్ అయినా కానీ వరుసగా 8 గంటలు అయితే రెస్ట్ తీసుకోకుండా పోదు. దానిలో ఉన్నటువంటి ఇంజన్లో ఉన్నటువంటి పార్ట్స్ అన్ని ఎక్కడికక్కడికి ఊసిపోతాయి. ఓకేనా? అట్లా కంపల్సరీ బ్రేక్స్ అనేది మస్ట్. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఫ్రీక్వెంట్స్ బ్రేక్స్. తర్వాత మల్టిపుల్ సబ్జెక్ట్స్ చదవాలి.
ఒక డే మొత్తం మీద నేను ఒకటే సబ్జెక్ట్ ముందడేసుకుంటా. నాకు ఇండియన్ హిస్టరీ అంటే మస్తు ఇష్టము. కాబట్టి ఒక రోజులో 10 గంటలు చదవమన్నారు కదా, మీరు 10 గంటల్లో ఇండియన్ హిస్టరీ మొత్తం కంప్లీట్ చేస్తాను కూడా కుదరదు. అట్లా కంప్లీట్ కాదు, అయినా నీ మైండ్కి ఏం ఎక్కదు. నువ్వేం చేయాలంటే నీకు ఒక మోడల్ టైం టేబుల్ నేను నీకు ఇచ్చిన అనుకోండి. ఉదాహరణకు మార్నింగ్ 6 to 8, తర్వాత 9 to 12, తర్వాత 9 to 10, 9 to 11, 11 to 1, 2 hours, 2 hours, 2 hours. తర్వాత మధ్యాహ్నం 2 to 4, 4 to 6, 2 hours, 2 hours అనుకోండి. ఈ 5 బ్రేక్స్ ఉన్నాయి మీకు, గమనించండి. యావరేజ్ చెప్తున్నాను, 5 బ్రేక్స్లలో 5 డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉండాలి. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ ఒక గంటన్నర నుంచి ఉండదు. ఇది సైకాలజిస్టులు చెప్తున్న వాస్తవం. మనము ఎడ్యుకేషన్ సైకాలజీ, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అని మనకి టీచర్ ట్రైనింగ్లో బీఎడ్లో, డిఎడ్లో, ఎంఏడ్లో ఉంటుంది. దాని ప్రకారం ఒక వ్యక్తిని కొంతకాలం తర్వాత దాని మీద ఆసక్తి కోల్పోతాడు. అది ఎందుకు 3 గంటల సినిమా కంటిన్యూస్గా స్ట్రెచ్ ఎందుకు ఉండదు? మధ్యలో బ్రేక్ ఎందుకు ఇస్తారు? గంటన్నర ఇంటర్మిషన్ అనేటువంటిది వాళ్ళ సామాన్లు అమ్ముకోవడానికి కాదు. మనిషికి ఆసక్తి ఉండదు గంటన్నర దాటిన తర్వాత. కాబట్టి గంటన్నరకు సినిమాలో బ్రేక్ ఇస్తారు. అట్లనే గంటన్నర కాక నువ్వు చదువుకు బ్రేక్ ఇవ్వాలి. బ్రేక్ ఇచ్చి ఏం చేయాలంటే నువ్వు మైండ్కి మొత్తం బ్రేక్ ఇచ్చి మళ్ళీ వాట్సాప్ చూసు, స్టేటస్ చూసు కాదు. మళ్ళీ నువ్వు కంప్యూటర్ ఇవన్నీ ముట్టద్దు. 15 నిమిషాలు మైండ్కి బ్రేక్ ఇచ్చి ఒక 1.5 అవర్ గ్లాస్ నీళ్ళు తాగటమో, లేకపోతే డ్రై ఫ్రూట్స్ తినడమో, లేకపోతే ఏదైనా ఫ్రూట్ తినడమో, లేకపోతే ఏదైనా రిలాక్స్గా ఒక 10-15 నిమిషాలు రెస్ట్ తీసుకోవటమో, లేదా వాకింగ్ చేయటమో, లేదా ఇంకా ఏదైనా పర్సనల్ వర్క్ ఉంటే చేసుకొని మళ్ళీ ఇంకొక సబ్జెక్ట్ రావడం ఇవ్వడము. ఈ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పోతుంది 2 గంటలు అయిందంటే. నువ్వు బలవంతం మీద ఇంట్రెస్ట్ తీసుకొస్తే వేస్ట్, ఎక్కదు మైండ్కి. అది రెండో సబ్జెక్ట్ చేంజ్ చేయాలి, అప్పుడు ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది కొత్త సబ్జెక్ట్. మళ్ళీ ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ గంటన్నర కాగానే దాన్ని ఫిజియలాజికల్ లిమిట్ అంటారు సైకాలజీలో. మీరు వెతకండి, ఫిజియలాజికల్ లిమిట్ అని గూగుల్లో వెతికితే మీకు తెలుస్తుంది. శారీరక హద్దు అంటారు. ఏ పనైనా గంటన్నర మించి మనం చేయలేము, గుర్తుపెట్టుకోండి. ఫిజియలాజికల్ లిమిట్, శారీరక హద్దు. ఆఫీసులో కూడా 10 గంటలకు 10:30కి ఆఫీస్ స్టార్ట్ అయితే 11:30, 12 కాగానే మనకు బ్రేక్ ఉంటుంది. ఎందుకు? టీ బ్రేక్. ఇంకా పని చేయలేరు. టీ బ్రేక్లో 10-15 నిమిషాలు రిలాక్స్గా ఉండి టీ తాగి మళ్ళీ ఒక 4-5 ఫైళ్ళు ముందర వేసుకుంటే 1 గంట, 1, 10, 1:30 అవుతుంది. అంటే మళ్ళీ గంటన్నర వరకు. తర్వాత హాఫ్ అన్ అవర్, 30 గంటలు లంచ్ ఉంటుంది. తర్వాత 2 to 3:30 పని చేయగానే మళ్ళీ మైండ్ నిద్ర వచ్చినట్టు అవుతుంది, మళ్ళీ మైండ్ పని చేయదు. మళ్ళీ ఒక టీ బ్రేక్. తర్వాత ఇంకొక 10-15 నిమిషాల తర్వాత 3:45 స్టార్ట్ చేస్తే 5 o'clock ఆఫీస్ క్లోజ్. ఎందుకు ఇట్లా అవన్నీ ఎందుకు కన్స్ట్రక్షన్లో ఉన్నాయంటే వీళ్ళంతా కూడా సైకలాజికల్గా రూల్స్ని ఫాలో అవుతున్నారు కాబట్టి యాక్ట్ ఉన్నారు. ఒక వ్యక్తిని పొద్దు నుంచి రాత్రి చదవమంటే చదవలేడు. అది అర్థమైందా? సార్ అట్లా ఫిజియలాజికల్ లిమిట్ అంటే శారీరక హద్దు అని ఉంటుంది. ఆ శారీరక హద్దుకు చేరుకున్నామంటే ఇంకా మనం ముందుకు స్టడీ అయితే మనకి ఏమెక్కదు. కాబట్టి ఈ విధమైనటువంటి మల్టిపుల్ సబ్జెక్ట్స్ని చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ట్ది ఫుడ్. మీరు తీసుకునేటువంటి ఫుడ్ డిసైడ్స్ యువర్ వర్కింగ్ ఆఫ్ బ్రెయిన్. మీ బ్రెయిన్ ఏ విధంగా వర్క్ చేస్తుంది తప్పనిసరి చెప్తుంది. అంటే ఇప్పుడు వెజిటేరియన్ తినొచ్చా, వెజిటేరియన్ బంద్ చేయాలా, నాన్ వెజిటేరియన్ తినొచ్చా, నాన్ వెజిటేరియన్ బంద్ చేయాలి, ఇవన్నీ డిస్కషన్ లేవు మన దగ్గర. నువ్వు వెజిటేరియన్ తిన్నా, నాన్ వెజిటేరియన్ తిన్నా సంబంధం లేదు. న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి, అంటే పోషకాహారం అయితే తీసుకోవాలి. ఆహారంలో ఏమి ఉండకూడదు అంటే నో ఫాస్ట్ ఫుడ్, నో జంక్ ఫుడ్, నో సాఫ్ట్ డ్రింక్స్, నో స్మోకింగ్, నో ఆల్కహాల్, నో టొబాకో. ఇవి అయితే ఉండకూడదు. ఇవి చెప్పినటువంటి అన్నీ కూడా ఆరోగ్యానికి భంగం కలిగజేసేటువంటి, ముఖ్యంగా నీ బ్రెయిన్ మీద హెవీ ఎఫెక్ట్ పనిచేస్తుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫాస్ట్ ఫుడ్ కావచ్చు, జంక్ ఫుడ్ కావచ్చు, సాఫ్ట్ డ్రింక్స్ కావచ్చు, అదేవిధంగా స్మోకింగ్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, టొబాకో కావచ్చు, ఇవన్నీ బ్రెయిన్ మీద నెగటివ్ ఎఫెక్ట్ పనిచేస్తాయి. శారీరక పరమైనటువంటి ఆరోగ్యాన్ని కూడా ఖరాబ్ చేస్తాయి. నీకు చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, చివరికి వాటికి నువ్వు బానిస కావాల్సి వస్తుంది. కాబట్టి ఫుడ్ విషయంలో ఈ కేర్ ఉండాలి. ఇక్కడ నేను 6 పాయింట్లు చెప్పిన, బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. 10 గంటల స్టడీ ఉండాలి. లంచ్కి ముందు 5 గంటలు, లంచ్ తర్వాత 5 గంటలు ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది. అంటే 10 గంటలు. 10 గంటల్లో ఏం చదవాలంటే 4 డిఫరెంట్ సబ్జెక్టులు చదవాలి. 4 రోజుల్లో 8 గంటలు, 1 గంట రివిజను, 1 గంట టెస్టులు రాసుకోవాలి. అంటే హాఫ్ అన్ అవర్ ఒక టెస్ట్, హాఫ్ అన్ అవర్ ఇంకో టెస్ట్. తర్వాత స్లీప్ 7.5 hours కంటిన్యూస్గా స్ట్రెచ్ ఉండాలి. 9 to 4:30, 10 to 5:30, 11 to 6:30, 9:30 to 5, ఏదో ఒక స్ట్రెచ్ మీ ఇష్టం. అది న్యాప్ 20 minutes మినిమం, మ్యాక్సిమం 45 minutes. ఇంకా అంతకంటే ఎక్కువ ఉండదు. గంటల కొద్ది మళ్ళీ వండుకోవద్దు. ఇది రెండవది స్లీప్. మూడవది ఎక్సర్సైజ్ కన్ఫర్మ్. హాఫ్ అన్ అవర్ మార్నింగ్ హెవీ ఎక్సర్సైజ్, ఈవినింగ్ లైట్ ఎక్సర్సైజ్. 30 minutes మార్నింగ్, 15 minutes ఈవినింగ్.
ఫ్రీక్వెంట్ బ్రేక్స్ మస్ట్ అట్లీస్ట్ 4 బ్రేక్స్ అయితే తీసుకోవాలి, ఎందుకంటే ఫిజియలాజికల్ లిమిట్ రీచ్ అయితే మనం ఏం చేయలేము కాబట్టి. ఫిఫ్త్ది మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఖచ్చితంగా చదవాలి. మీకు మల్టిపుల్గా 20 సబ్జెక్టులు ఉన్నాయి. మీకు ఈ రోజున 5 సబ్జెక్టులు చదివితే రేపు 5 చదవాలి, మళ్ళీ ఎల్లుండి 5 చదివితే అవతల ఎల్లుండి 5 చదవాలి. కాబట్టి 20 సబ్జెక్టులు మీకు జనరల్ స్టడీస్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రోజు ఒక 4 సబ్జెక్టులు తీసుకోండి, వారంలో జనరల్ స్టడీస్ మొత్తం కవర్ అవుతుంది. సాటర్డే సండే రివిజన్ చేసుకోండి, మళ్ళీ ఇదే విధంగా సర్కిల్ పెంచుకుంటూ పోవాలి. కానీ డైలీ రివిజన్ని, డైలీ టెస్టులు మాత్రం మరవద్దు. డైలీ రివిజన్ మర్చిపోయినావు అంటే సబ్జెక్ట్ అంతా మర్చిపోతాం, గంటల్లో మొత్తం సగం మర్చిపోతావు. ఒక రోజు అయిందంటే 80% మర్చిపోతావు, వారం అయిందంటే 95% మర్చిపోతావు. కాబట్టి డైలీ రివిజన్ మస్ట్. ఫుడ్లో ఎలాంటి ఫుడ్ తీసుకున్నా పర్వాలేదు, న్యూట్రిషియస్ ఫుడ్ అయితే తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నో జంక్ ఫుడ్, నో ఫాస్ట్ ఫుడ్, నో సాఫ్ట్ డ్రింక్స్, నో ఆల్కహాల్, నో స్మోకింగ్, నో టొబాకో, ఇవి తీసేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మామూలుగా మనకు సంబంధించిన బ్రేక్ఫాస్ట్ అవన్నీ టైం చూస్తే ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి వాళ్ళు సరైన టైంకి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యము. దాదాపుగా మనకి బ్రేక్ఫాస్ట్ అనుకుంటే 8 to 9 లోపు బ్రేక్ఫాస్ట్, లంచ్ 1 to 2 or 3 లోపు, ఈవినింగ్ 6 to 8 లోపు. ఇవి యావరేజ్ టైమింగ్స్. ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు చొప్పున మీ యొక్క ఫ్లెక్సిబిలిటీ ప్రకారం తీసుకోవచ్చు. పడుకోవడానికి ఒక 2 hours ముందు ఏమి తీసుకోకుండా ఉండడం వల్ల బ్రెయిన్ ఎక్కువగా షార్ప్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇవి మనకు ది బెస్ట్ స్టడీ టైం టేబుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఇందులో చాలా ఇంపార్టెంట్ విషయాలు మనం డిస్కస్ చేసినాం. ఈ పాయింట్స్ అన్ని రాసుకోండి. దీని ఆధారంగా మీకంటూ ఒక సైంటిఫిక్ టైం టేబుల్ని ఏర్పరచుకోండి, మీరు విజయం సాధించండి. దీనికి సంబంధించిన ఒక శాంపుల్ టైం టేబుల్ని నేను ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ టైం టేబుల్కి సంబంధించిన వివరాలు, వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్ చూడాలంటే ఎడ్యుకేషన్ అకాడమీకి సంబంధించిన యాప్ డౌన్లోడ్ చేసుకొని దానిలో మీరు చూడొచ్చు. దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా అంటే మనకి ఈ బుక్ రూపంలో కూడా యాప్లో అవైలబిలిటీలో ఉంటుంది, దానిలో కూడా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ అకాడమీ యాప్కి సంబంధించిన లింక్ ఇస్తాను, దాని ద్వారా డౌన్లోడ్ చేసుకొని మీరు చూడొచ్చు. ఆల్ ది బెస్ట్.